శ్రీమన్నారాయణీయం 24వ దశకం. ఈ దశకంలో ప్రహ్లాద చరిత్ర చెబుతూ ఉన్నారు. నృసింహావతార వర్ణన. ప్రహ్లాదుడెవరండి? హిరణ్యకశిపుని యొక్క కుమారుడు. హిరణ్యకశిపుడు ఎవరు? హిరణ్యాక్షుని యొక్క అన్నగారు. హిరణ్యాక్షుని గురించి మనం గత దశకంలో చదువుకున్నాం. ఆ హిరణ్యాక్షుణ్ణి వధించడం కోసము స్వామి ఆదివరాహమూర్తి అవతారంలో అవతరించి ఉన్నాడు. అయితే తమ్ముణ్ణి చంపినటువంటి కారణంగా బాగా క్రోధంతో ఉన్నటువంటి ఈతడు స్వామిని ఏదో విధంగా వెతికి పట్టుకొని చంపాలి అని చెప్పి ప్రతిజ్ఞ పూనారట. ఎందుకు వీళ్ళకి భగవంతుడంటే ఇంత క్రోధము, ఎట్లయినా సరే భగవంతుడిని చంపాలి అనేటటువంటి ద్వేషం ఎందుకు వచ్చింది అని అంటే, ఆనాడు అక్కడ జరిగింది ఏమిటి? జయ విజయులు కదా వీళ్ళు, స్వామి యొక్క ద్వారపాలకులైనటువంటి వాళ్ళు. ఒకనాడు వచ్చినటువంటి సనక సనందనాది మహర్షులని భగవంతుడిని దర్శించుకోవాలి అని అనుకున్నప్పుడు వీళ్ళు అడ్డగించారు. వైకుంఠంలో సాక్షాత్తు భగవంతుడిని దర్శించుకోవాలంటే మీ ఆటంకం ఏమిటి? వైకుంఠం అంటేనే ఏ వికుంఠత లేనటువంటిది కదా, ఎటువంటి వికారాలు ఉండకూడదు కదా, మరి ఇక్కడ ఉన్నటువంటి మీకు ఇట్లాంటి వికారాలతో ఉన్నటువంటి వారు మమ్మల్ని అడ్డగించారు కాబట్టి మీరు ఇక్కడ ఉండడానికి అనర్హులు అని వారు శపిస్తారు వీళ్ళని. భగవంతుడు మూడు జన్మలలో నన్ను చేరుకుంటారు విరోధంగా వైరభక్తిని కలిగి అని అనుగ్రహిస్తారు వాళ్ళని. సరే, అట్లాగా హిరణ్యకశిపులుగా జన్మించారు. అయితే మొదటివాడైనటువంటి హిరణ్యాక్షుని వధ అయిపోయింది గత దశకాల్లో. ఇప్పుడు ఆ హిరణ్యకశిపుడు అని పిలువబడేటటువంటి వాని యొక్క వధ నృసింహావతారంలో వధించబోతున్నాడు. ఆ ఘట్టాన్ని ఇక్కడ పూర్వ చరిత్ర అంతా ఈ దశకంలో చెప్తున్నారు నారాయణ భట్టతిరి వారు. హిరణ్యాక్షే పోత్రి ప్రవర వపుషాదేవ భవత హతే శోక క్రోధ గ్లపిత ధృతిరేతస్య సహజః హిరణ్య ప్రారంభ కశిపురమరారాతి సదసి ప్రతిజ్ఞామాతేనే తవ కిల వధార్థం మురరిపో మురా అనేటటువంటి రాక్షసంహారం చేసినటువంటి ఆ హరిని, భగవంతుణ్ణి సంహరిస్తాను అని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడట. ఎవరు? హిరణ్య ప్రారంభ కశిపు, హిరణ్యంతో ప్రారంభమై కశిపు అనేటటువంటి అసురుడు, ఆ రాక్షసుడు. ఎందుకు? తవకిల వధార్థం మురరిపో, భగవంతుణ్ణి సంహరిస్తానన్నాడట. ఎందుకు? అతని యొక్క సోదరుడైనటువంటి హిరణ్యాక్షుణ్ణి వధ చేశాడు. ఏ అవతారంలో? ఆదివరాహమూర్తి అవతారంలో. హిరణ్యాక్షే పోత్రి ప్రవర, ఆ హిరణ్యాక్షుణ్ణి ఆదివరాహమూర్తి అవతారంలో సంహరించి ఉన్నాడు భగవంతుడు. దానికోసమని భగవంతుణ్ణి హతే సంహరిస్తాను అని శోక క్రోధ గ్లపిత ధృతి రేతస్య సహజ అతని సోదరుడైనటువంటి హిరణ్యకశిపుడు బాగా దుఃఖంతో బాధతోటి ఎట్లా అయినా సరే ఆ హరిని వధిస్తాను అని ఎక్కడ ప్రతిజ్ఞ చేశాడట హిరణ్యకశిపుడు? కశిపు రమరారాతి సదసి, అమరులందరూ ఉండేటటువంటి సదస్సులో, నిండు సభలో ప్రతిజ్ఞామాతేనే ప్రతిజ్ఞ చేశాడట. నేను ఆ మురారిని